UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను భాను మేకల. తెలంగాణలో గోల్డ్ మ్యాన్లు చాలామంది ఉన్నారు. అంటే ఒక 4 లేక 5 గోల్డ్ మ్యాన్స్ చాలా పాపులర్ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మ్యాన్స్ ఒకళ్ళే ఉన్నారు. అంటే గోల్డ్ మ్యాన్స్ అనకూడదు, గోల్డ్ మ్యాన్ ఒకళ్ళే ఉన్నారు. ఆయనే మొక్కా శ్రీనివాస్ గారు. అంటే గోల్డ్ మ్యాన్గా మాత్రమే ఆయన సుపరిచితం అయితే అది అసమ్మో, అది తప్పు మాట. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏ రకమైనటువంటి వ్యక్తిగత దూషణలు చేసినా లేదంటే రాజకీయ విమర్శలు చేసినా కూడా పల్లెత్తి మాట కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడకుండా, ఏగ వాలకుండా ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మన దాంట్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. చూద్దాం, ఆయనలో కొన్ని విషయాలు మన ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు అనుకున్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. మా ఫీలింగ్ కాదు, ప్రజల హ్యాపీనెస్ మేము ఫీలింగ్గా ఫీల్ అవుతున్నాం. మేము ఏదైతే అనుకున్నామో జరిగిపోయింది. పాతాలను తొక్కేనాం. ఒక అవినీతి పరుణ్ణి పొలిమేరలు దాటించాం. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవటం మీ లక్ష్యం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాతాలను తొక్కేయటమే మీ లక్ష్యమా? 100% సీఎం పదవులే ఉందండి. తలుచుకుని చూసి ఎన్ని పదవులు వచ్చేస్తున్నాయో. ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు, నీతి అయిన వ్యక్తికి పదవుల అలంకరణ కాదు, ప్రజలు ముఖ్యం. ఈ యొక్క రాష్ట్రాన్ని అగోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక నియంత పరిపాలన ఎలా ఉందంటే ఇంకా ఇప్పుడు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే మీరు ఇలా కూర్చుండే వాళ్ళం కాదు, మన కుర్చీలు కూడా లాగేస్తారు. అంత స్టేజ్లో, అంత భయానిక టైంలో మేము పోరాటాలు చేసాం. పోరాటాలు ఫలించాయి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో తోచా తప్పకుండా ప్రజలు కూడా పాటించారు, ఓట్లు వేశారు. ఇలాంటి అవినీతి పరుడు మాకు వద్దు, ఒక నీతి అయిన వ్యక్తి కావాలా, పవన్ కళ్యాణ్ వ్యక్తి కావాలి, కూటమి ప్రభుత్వం రావాలనుకున్నారు, ఓట్లు వేశారు, వచ్చింది. మా ధ్యేయం అదే. అంటే పవన్ కళ్యాణ్ సీఎంగా చూడటం మీ లక్ష్యం కాదు? చూస్తాం, టైం ఉంది. బోర్డు ఆయన వయసు 10 ఏళ్ళు అయిపోయింది కదండి. అయిపోయాయండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతారేమో. చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉండగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఈ రోజు అదే అయితే మొన్న 2024 అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవిస్తున్నారో, ఎంత వాల్యూ ఇస్తున్నారో ఇప్పుడు చూస్తున్నారు. అవసరమైతే కొద్ది రోజులు పోయాక ఆయనే చేస్తారు. దగ్గరుండి ఒక సీనియర్ మోస్ట్, ఒక గురువులాగా, పవన్ కళ్యాణ్ ఒక అన్నదమ్ముల్లాగా చూస్తున్నారు. ఆ రకంగా ఆయనే చేయొచ్చు. వెయిట్ చేద్దాం. మీ కోరిక, నా కోరిక, ప్రజల కోరిక నెరవేరుతుంది. ఏది మనం ఆశపడి దాని వెనకాల పరిగెట్టకూడదు. పదవుల వెనకాల పరిగెడితే పదవులు ఎప్పుడు రావు, అవి మన వెనకాల రావాలి. ఆ రకంగా వెయిట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజాయితీ అని ఏదో రోజు రాష్ట్రానికి సీఎం అని చేస్తారు. యాక్చువల్గా కమ్మ, కాపు అనే ఈ 2 కులాలకి అనాదిగా రాజకీయ గొడవల నేపథ్యంలో ఎంతోమంది చనిపోయారు. ఉదాహరణకి వంగవీటి మోహన్ రంగ, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే వంగవీటి మోహన్ రంగ గారు చంపబడ్డారు. మరి ఈ కమ్మ, కాపుకి అనాదిగా రాజకీయ గొడవలు జరుగుతుండగా ఇప్పుడు మరలా 2024లో కూడా ఈ కమ్మ, కాపు ఒక విధంగా కమ్మ చంద్రబాబు నాయుడు గారు, కాపు పవన్ కళ్యాణ్ గారు, అంటే ఈ 2 బ్యాలెన్స్ అవుతాయా? సార్ ఒకటి, ఇంతకుముందు ఈ కుల గొడవలు, కులకక్షలు ఎప్పుడు ఉండేవి కాదు. ఈ రెడ్లు ఏం చేశారంటే అండి, కమ్మ కాపు అని చెప్పి ఒక గొడవను విడదీసి మన పబ్బం గడుపుకోవచ్చు, వీళ్ళు ఎక్కడో మన మారుమూర ఫ్యాక్షనిస్టులు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏలి వచ్చాయని ఒక విధంతో కమ్మలకి కాపులకు గొడవ పెట్టారు తప్ప కమ్మలో కాపులు విజయవాడ కానీ ఆంధ్ర రాష్ట్రంలో అన్నదమ్ముల్లో ఉండేవారు ఎప్పుడు కూడా. కావాలని ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టించి వంగవీటి మోహన్ రంగాన్ని చంపించడం వెనక కూడా రెడ్లే ఉన్నారు. 100%. ఎందుకుంటారు? అప్పుడు రాజశేఖర రెడ్డి మంచి ఫామ్ లో ఉన్నాడండి. అప్పుడు సోనియా గాంధీ ఈయన కాంగ్రెస్ లీడర్ అవుదాం అనుకుంటున్నారు. అప్పటికి నెక్స్ట్ సీఎం స్టేజ్ కి వచ్చిన మూవ్మెంట్ రంగా గారికి ఉంది. ముందు భారత రాజ్యాంగం పెడుతున్నాను, ఓకే, దీని మీద ప్రమాణం చేసి చెప్పండి, వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది. మీకు విషయం చెప్తున్నా కదా, వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది దాంట్లో అందరు కుట్ర ఉంది. ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీది కూడా ఉంది, టీడీపీది ఉందని కొంతమంది చెప్తారు. ఏదో వాస్తవం మనం మాట్లాడకూడదు. ఈ రకంగా క్రియేట్ చేశారు మాలాంటి యువతను రెచ్చగొట్టడానికి, కులకక్షలు గొడవలు పెట్టడానికి. ఇవిడ తీసుకొని పబ్బం గడిపారు. చివరికి ఏం చేశారు? ఎవరైనా ఏం సాధించగలిగారా? అందరూ కాలగర్భంలో కలిసిపోయారు, కలిసిపోతారు, ఇంకా ముందు ముందు కూడా కలిసిపోతారు. మా పోరాటాలు డిఫరెంట్గా ఉంటాయి. మా మనసులో, మా కాపు జాతి మీద ఉన్న మనసులో మాకు వేరే ఇన్నర్ లోపల ఉంటుంది. అవి కొన్ని బయటికి చెప్పం. అవి ఎప్పుడు చేయాలో, ఎప్పుడు రావాలో అలాంటి వస్తాం. రంగాగారు లాంటి మనిషిని కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు రంగాగారు లాంటి మనుషులు కొత్తగా పుట్టుకొచ్చేసరికి వాళ్ళు కాపాడుకోవడానికి మేము అండగా ఉంటాం. కాపు కులం చాలా మంచిది, అందరికి అన్నం పెడుతుంది, ఆశ్రయిస్తుంది. శత్రువుని కూడా శమించే గుణం ఉన్న కులం కాపు కులం. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేదవాడిని కూడా గుండుకు చేర్చుకుంటుంది. మాకు ఎంత గుండు బలం భగవంతుడు ఇచ్చాడో అంత జాలిదయ కూడా భగవంతుడు ఇచ్చాడు. అంటే ఇది మనం కుల మతాల కోసం ఈ రోజుల్లో ఇంకా మాట్లాడకూడదు. అన్నీ మారిపోయి, సిస్టమ్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు కాపు అమ్మాయిని చౌదరి అబ్బాయి చేసుకుంటున్నాడు, చౌదరి అమ్మాయిని రెడ్డి అబ్బాయి చేసుకుంటున్నాడు. మనకి కులాలు పక్కన పెట్టేయాలి, ప్రజల సంక్షేమం మనం చూడాలి. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకి పట్టిన అన్నం పెట్టడానికి, రైతులు కాపాడడానికి, ఆడపిల్లలు కాపాడే మనం నడుము కట్టుకోవాలన్నమాట. కులం అన్నది ఉండాలి. ఉన్నూరు కన్న తల్లి తర్వాత నెక్స్ట్ మన కులం అన్నది ఒకటి ఉండాలి, తప్పదు. దానికి ఏంటంటే
దానికోసం కుల నాయకులు ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. ఎవడు పోరాడినా అదే కులంలో ఉన్న పేదవాళ్ళకి అన్నం పెట్టినట్టు కుల నాయకుడు అవుతాడు తప్ప కులం పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని నాయకులు అవుతారు చూసారా, వాళ్ళు కుల నాయకులు ఎవరు. అలాంటి కుల నాయకులు మనకు అవసరం లేదు. మనకు మనమే నాయకులు. మన కులాన్ని మనం కాపాడుకోండి. ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఈరోజు ఎస్సీ కులాన్ని ఎస్సీ ఎస్టీలు కాపాడుకోవాలి, ఎస్టీ కులం ఎస్టీ కమ్మ కులాన్ని కమ్మ నాయకులు కాపాడుకోవాలి. అందరూ కాపాడుకోవాలి. మనందరం కలిపి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి. అప్పుడే నిజమైన కుల నాయకులు అవుతారు తప్ప ఊరికి నేను వెనకాల 10 మంది వేసుకోవాలా, పొడి చేస్తాను, దున్నేస్తాను, ఒక ఎకరం ఒప్పు చేయడం దండలు వేస్తుంటాడు కుల నాయకుడు అయిపోయాడు. పేదవాడికి పట్టిన అన్నం పెట్టినప్పుడే, మన జాలి గుండె జాలి చూపించినప్పుడే అప్పుడే కుల నాయకుడు అవుతాడు ఎవడైనా. అంటే ఇప్పుడు మీకు కులపిచ్చి ఉందన్నది ఒప్పుకుంటున్నారు. కులపిచ్చి భలే చెప్తారు సార్. కులపిచ్చి అంటారేంటి? ఎవడో వస్తాడు. అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే జేడీ లక్ష్మీనారాయణ జాబ్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే ఇంకా కాంగ్రెస్ లో ఈ జనసేన పార్టీలో ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ సార్ కులం నా కులం అయ్యేటట్టుంటే నా కులంలో ఇప్పుడు కుల నాయకుని ఎప్పుడు అవుతుంది తెలుసా? నా కులంలో పేదవాళ్ళు ఎప్పుడు అడుగు వెనక అట్టడుగు గుండిపోయారు చాలా మంది. ఎంతో మెరిట్ వచ్చి కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఉద్యోగాలు రావట్లేదు, చదువుకోవడం కానీ డబ్బులు లేని పేదలు కూడా కాపు కులంలో ఉన్నారు. వాళ్ళ కోసం నేను కుల నాయకుని, అంతే తప్ప నేను ప్రత్యేకించి కుల నాయకుని కాదు. మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా కులం అంటించకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు చూశారు, అన్ని కులాలకి సమాన్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాపు కులం, పవన్ కళ్యాణ్ పార్టీ కదా. పవన్ కళ్యాణ్ భావాలు విప్లవ భావాలు, నాలాంటి విప్లవ భావాలు ఆయనలాగా నేను కూడా తయారవ్వాలని ఒక ఆశ. అలాంటి మంచి వ్యక్తి అడుగులో ఒక అడిగేసి రాష్ట్రానికి దేశానికి ఒక మంచి సేవ చేయగల ధైర్యం ఉంటుందని ఆయన అడుగులు వేసాను తప్ప మిగతా నాయకులు ఎవరైనా సేవ చేసే వాళ్ళు ఉన్నారా? జాలిగుండు ఉందా? విప్లవ భావాలు ఉన్నాయా? కార్మికులు పట్టించుకున్నారా? ఆడపిల్లలు పట్టించుకున్నారా? అమాయకులు పట్టించుకున్నారా? విద్యార్థులు గుండెట్టేట్టు ఉన్నారా? ఎవరైనా ఒక అమ్మాయి రేపు చేత దానికోసం గట్టిగా మాట్లాడే దమ్ము ఏ నాయకుడికి ఉందా? ఒక పవన్ కళ్యాణ్ ఉంది. అందుకే ఆయన అంటే ఇష్టం, పిచ్చి. ఆయన కోసం ఉంటే ఉంటాం, పోతే పోతాం, తెగించే తిరుగుతాం తప్ప పవన్ కళ్యాణ్ వదలలేము మేము. మరి పవన్ కళ్యాణ్ గారిని అంటే మీరు ఈ రకంగా ఆదర్శంగా తీసుకున్నారు, ఆయన మీరు ఒకటేనా? అలాగే ఎందుకు అవుతారు సార్? ప్రతి ఒక్క టీంకి, ప్రతి ఒక్క దళానికి, ప్రతి ఒక్క యుద్ధానికి ఒక యోధుడు ఉంటాడు. కేసులు లేవండి, యోధుడు మా మీద లేవు కదా, బెదిరింపు కేసులు ఉన్నాయి. నా మీద బెదిరించారని మీకు విషయం చెప్తే ఎవరైనా నా మీద ఒక పెట్టి కేసు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఒకే, మొక్కాసీని కూడా ఒక ఎత్తు. మొక్కాసీని మీద పుకార్ లేదు, ఒక్క పెట్టి కేసు. ఎందుకు ఆధార్ కార్డు కూడా తెలుస్తారు కదా, ఒక్క పెట్టి కేసు ఇప్పుడు వచ్చలేదు. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఒక ఓవర్ డ్రైవ్ సిగ్నల్ దాటి కేసు కూడా లేనప్పటికీ నా మీద కేసులు ఏమంటారు? ఎవడో పుకారు చెప్తారు, మొక్కాసీని మాటర్ చేసినట్టు. కేసులు ఉండాలి కదా. ఈ రోజు రాజకీయ నాయకుల్లో, ఈ రోజు నాలా తిరిగే వాళ్ళు చాలా మంది డాన్లు, రౌడీలు, గోండాలు అని చెప్పుకుంటారు. అందరూ కేసులు ఉండి రకరకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎదవలంతా కూడా మొక్కాసీని ఇంత పెట్టి కేసు, ఇంత పెట్టి కేసు. ఇప్పుడు ఆయన ఇక్కడే కూర్చుంటా, మీకు దమ్ముంటే ల్యాప్టాప్ తీసి కొట్టండి ఆధార్ కార్డు మీద, క్రైమ్ రిపోర్ట్ వస్తుంది కదా. అలాంటి పిచ్చి మాటలు అడగరు సార్. మీరు జనాలకి మంచి త్రో తీసుకెళ్ళండి. మీ మీద కేసులు ఉంటే చెక్ చేసి చూపించాలా. నిజాయితీ పరుడు మొక్కా శ్రీనివాస్ పేదలకు అన్నం పెట్టేవాడు. నాలాంటి వాడు జోలికి రారు, కేసులు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఒక మంచి వ్యక్తి ప్రజాసేవ చేస్తాడు, ఆడపిల్లకి అండగా ఉంటాడని చెప్పి ఆ పోలీసు కూడా మంచి గౌరవిస్తాడు. ఎందుకంటే నేను చిన్నప్పుడే పోలీసు అవుతా అనుకున్నాను. నేను ఎన్నో చేశాను. నాకు చదువు సహకరించగా నా వ్యవసాయం చేసిన నాకు దాటి మా ఊరు నదులు దాటి వెళ్ళాక చదువుకోలేక ఇలా బిజినెస్లోకి వచ్చాను. అంతే మీరు నోటుకు వచ్చిందా చూసి ఎవడో బయట మీరు అనేయకూడదు. మీరు వాస్తవంగా ఒక ల్యాప్టాప్ ఒక లైన్లో తీసుకొని చెక్ చేసుకొని మీరు కేసులో చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గుణభావాలు ఉన్నాయి, మాకు అలా ఉన్నాయి. ఎప్పుడైనా పెడితే ఇంకా ఫ్యూచర్లో పెడతారేమో తప్ప ఇప్పటికైతే మొక్కా శ్రీనివాసు తెల్లని పేపరు, నిజాయితీగా బతుకుతున్నా. అచ్చే బలిన పెట్టి కేసు లేదంటే మళ్ళీ మటర్ కేసు అట్రండి. పెట్టి కేసు లేదు నా మీద, చెక్ చేసుకోండి. ఇప్పుడు తెలుస్తా మొక్కా శ్రీనివాసు నీతి ఏంటో. అలాంటి వ్యక్తులను పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఉన్నాం. తాడో పేడో తేల్చేస్తాం, తల దించుకోనివ్వం. నిజాయితీ పడి రాష్ట్రానికి కావాలా, ఇప్పుడు కావాలా. రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతున్నాయి. అంత మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఒక గొప్ప వ్యక్తి. ఆయన మాట చెప్తే మాకు ఒళ్ళు పులకరిస్తుంది. మరి అలాంటి పవన్